మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బాబాయ్ బాబాయ్ ఇక్కడే ఆపండి. స్వీటీ, వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. కళ్ళు తెమ్మన్నా తెచ్చినవా? రే, నిన్నే అడిగేది. కళ్ళాడా? హే, పిల్లలు నీ దగ్గరే ఉన్నారు కదా, అబద్ధం చెప్పకు, నాటకాలు ఆడకు. కళ్ళంటే పిల్లలంటావేంటి? కళ్ళాడా? కళ్ళు తీసుకురా. నా కళ్ళు. స్వీటీ, వంశీ, స్వీటీ, వంశీ. హే స్కౌండ్రల్, అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు నువ్వెక్కడున్నావురా? హలో హలో, చెప్పాను కదా నాకు కోపం నచ్చదు అని. మళ్ళీ వాయిస్ రేజ్ చేస్తున్నావేంటి? సారీ, ఐమ్ సారీ. ప్లీజ్, పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నువ్వు ఆ ప్లేస్కి నేను చెప్పిన టైంకి రాలేకపోయావు. ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అదంతా నాకు అనవసరం. నీకు పిల్లలు కావాలా వద్దా? లేదంటే చెప్పు, ఇప్పుడే వీళ్ళని ఫినిష్ చేస్తాను. అసలే వీళ్ళ గోల తట్టుకోలేకపోతున్నాను. వద్దు వద్దు, ప్లీజ్ వద్దు. వాళ్ళని ఏం చేయకు, నేను వస్తాను. ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి. మణికొండకి వెంటనే రా. చెప్పింది అర్థమైంది కదా? సరే, ఇప్పుడే వస్తున్నాను. బాబాయ్, మణికొండకు పోనివ్వండి త్వరగా. చూశారు కదా యువర్ ఆనర్, అది ఆ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్. యాక్సిడెంట్ చేసిన కార్ కలర్ గ్రే, కార్ నంబర్ HD 5767 అని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్, కానీ వరప్రసాద్ గారి కార్ నంబర్ HD 5777. తన కార్ కలర్ కూడా డిఫరెంట్. నా క్లయింట్ వరప్రసాద్ గారు ఎలాంటి యాక్సిడెంట్ చేయలేదని వీడియో ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేశాను. లాయర్ ఝాన్సీ గారు నా కుటుంబం మీద, నా మీద వ్యక్తిగత పగ తీర్చుకోవాలని ఇలా చేశారు మై లార్డ్. నా క్లయింట్ వరప్రసాద్ గారిని వెంటనే నిర్దోషిగా విడుదల చేయాలని కోర్టు వారిని కోరుతున్నాను.
గౌరీకి జరిగిన నష్టానికి మేము చాలా బాధపడుతున్నాం. తనకి బిడ్డలేని లోటు ఎవరూ తీర్చలేంది. కానీ నా క్లయింట్ వరప్రసాద్ గారు తను ఏ తప్పు చేయనప్పటికీ కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే సదుద్దేశంతో గౌరీ గారికి ఆర్థిక సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. That's all, my lord. లాయర్ ఝాన్సీ గారు ఎక్కడున్నారో మీకు తెలుసా? యువర్ ఆనర్, లాయర్ ఝాన్సీ గారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తను కోర్టుకి రాలేదనుకుంటా. నేను ఆల్రెడీ మీకు కావలసిన ఎవిడెన్స్ చూపించాను. మీరిప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ వీడియో ఎవిడెన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. HD 5767 కారు నంబర్ గల ఓనర్ని వెంటనే కస్టడీలోకి తీసుకొని నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, హిట్ అండ్ రన్ కారణంగా అతనిపై డెత్ కేసు నమోదు చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరప్రసాద్ గారిని విడుదల చేస్తూ సరైన ఆధారాలు సమర్పించినందుకు లాయర్ మృణాళి గారిని కోర్టు అభినందిస్తోంది. కోర్టుకు హాజరు కానందుకు తప్పుడు కేసు నమోదు చేయడం ద్వారా అటెన్షన్ ని డ్రా చేసినందుకు గాను లాయర్ ఝాన్సీ గారిని ఈ కోర్టు ఖండిస్తోంది. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. స్వీటీ, మాంసీ, స్వీటీ, మాంసీ. ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, పోనివ్వండి. మేడం, ఏమైంది మేడం? గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, స్వీటీ, వంశీ. సరే సరే, ముందు మీరు కూర్చోండి. లేదు గౌతమ్ గారు, కూర్చోండి ప్లీజ్. పిల్లలిద్దరూ ఈ వాటర్ తాగండి. అది కాదు గౌతమ్ గారు, ముందు నా మాట వినండి. అరే ప్లీజ్, ఫస్ట్ ఈ వాటర్ తాగండి. ఇప్పుడు ఓకేనా? స్వీటీ, వంశీని ఎవరో ఫోన్ చేసి. ఝాన్సీ గారు, కంగారు పడకండి. స్వీటీ, వంశీకి ఏమైంది?
గౌతమ్ గారు, ఆ స్వీటీని వంశీని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. వాట్? అవును గౌతమ్ గారు. మేడం కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కేసు గెలవడంపై మీ అభిప్రాయం? న్యాయం గెలిచింది. ఝాన్సీ గారు అసలు కోర్టుకు రాకపోవడానికి కారణం ఏంటి? భయం. ఓడిపోతాను అన్న భయంతో రాలేదు. బేస్లెస్ కేసు ఒకటి ఫైల్ చేసింది. దాంట్లో ఏ ఆధారాలు దొరకలేదు. అందుకే కోర్టుకి హాజరు కాలేదు. ఈ మధ్య ఇలాంటి బేస్లెస్ కేసులు ఫైల్ చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. అలా చేయడానికి తనకేం అవసరం మేడం? సెన్సేషన్ కోసం అప్పుడప్పుడే డాక్టర్ కోట్ వేసుకున్న వాళ్ళకి సర్జరీస్ చేయాలని ఎలా కుతూహలంగా ఉంటుందో, అప్పుడప్పుడే నల్లకోటు వేసుకున్న వాళ్ళకి నాలాంటి సీనియర్లని ఓడించి పేరు తెచ్చుకోవాలని, సెన్సేషన్ క్రియేట్ చేయాలని కుతూహలంగా ఉంటుంది. తనే కాదు, కనీసం కోటు వేసుకోవడం రాని వాళ్ళు కూడా లాయర్లు అయిపోతున్నారు. ఏం చేస్తాం? దట్స్ ఇట్ ఫర్ నౌ. మేడం 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 చెప్పండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం చెప్పండి. ఒక్క నిమిషం. ఏంటి గౌరీ, బాధపడుతున్నావా? చూసావా, ఇన్ని రోజులు నువ్వు ఆ ఝాన్సీ మాటలు నమ్మి మా ఆయనే నేరం చేశాడు అనుకున్నావు. కానీ ఏమైంది? అది తప్పని రుజువైంది. నిజం అనేది నిప్పు లాంటిది. కానీ అది మనం మర్చిపోయి ఏవేవో భ్రమల్లో తిరుగుతుంటాం. నువ్వు ఝాన్సీని నమ్మి చాలా పెద్ద తప్పు చేశావు. నిజానికి తనకు నీ మీద గాని నీ బిడ్డ మీద గాని ఎలాంటి జాలి లేదు. ఎవరైనా ఏదైనా సమస్యతో కోర్టుకొస్తే వాళ్ళని వాడుకొని పబ్బం గడుపుకోవాలని చాలా మంది ఉంటారు. శవాల మీద చిల్లరేరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ఝాన్సీ లాగా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నీకు నష్టపరిహారం నేనిప్పిస్తాను. బాధపడకు. ప్రసాద్, వెళదామా? ఈ నెంబర్ నుండే కదా మీకు కాల్ వచ్చింది? అవునండి. గౌతమ్ గారు, ప్లీజ్ స్వీటీని వంశీని కాపాడండి. నాకు చాలా భయంగా ఉంది. ఝాన్సీ గారు, మీరు వర్రీ అవ్వకండి. ముందు కూల్గా ఉండండి. అది కాదండి, వాడు రాక్షసుల్లా ఉన్నాడు. స్వీటీని వంశీని ఏమైనా చేస్తాడేమో. ఏదో ఒకటి చేసి పిల్లల్ని కాపాడండి. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్, ప్లీజ్. ఝాన్సీ గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చూసుకుంటాను. ఫోన్ కలవట్లేదు. హలో పిన్ని. గౌతమ్, ఎక్కడున్నావు? స్టేషన్లో. అవునా,
సరే త్వరగా ఇంటికొచ్చేసేయ్. ఎందుకు పిన్ని? వరప్రసాద్ అన్నయ్య నిరపరాధి అని కోర్టు తీర్పిచ్చింది కదా, అందుకే ఈ హ్యాపీ మూమెంట్ ని ఇంట్లో అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని మీ అత్తయ్య పార్టీ ఇస్తున్నారు. ఓకే, బట్ నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అదేం కుదరదు, నువ్విప్పుడే రావాలి, లేదంటే మీ అత్తయ్య ఊరుకోదు. లేదు పిన్ని, నాకు ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది. ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఇంటికి రాలేను. అంత ఇంపార్టెంట్ కేసు అంటే? స్వీటీ వంశీలు కనిపించట్లేదు. ఎవరు చెప్పారు? ఝాన్సీ గారు చెప్పారు. కనిపించకపోవడం ఏంటి గౌతమ్? స్వీటీ వంశీ మన ఇంట్లోనే ఉన్నారు. వాట్? ఏంటి పిన్ని, మీరు చెప్పేది నిజమా? స్వీటీ వంశీలు మన ఇంట్లోనే ఉన్నారా? నేనెందుకు అబద్ధం చెప్తాను గౌతమ్? స్వీటీ వంశీ నిజంగానే ఇంట్లో ఆడుకుంటున్నారు. సరే నువ్వు త్వరగా వచ్చారా గౌతమ్? అలాగే పిన్ని. ఏమైందండి? స్వీటీ వంశీలు మా ఇంట్లోనే ఉన్నారంట. లేదు, వాళ్ళక్కడ లేరు. ఉన్నారని మా పిన్ని చెప్పింది కదా ఝాన్సీ గారు. లేదు, నిన్న కళ్ళతో చూస్తేనే కానీ నమ్మను. నేను వెంటనే వెళ్ళి చూస్తాను. వెయిట్, నేను వస్తాను, పదండి. మావయ్య గారు, మీరు మందులు వేసుకోవాలి కదా, భోజనం చేద్దురండి. వద్దమ్మా, వాళ్ళు రాని, వచ్చాకే అన్నీ. వెళ్ళి నమస్కారం చెయ్యి. నాకు తెలుసు వరప్రసాద్, నువ్వే తప్పు చేయలేదని. కానీ చెయ్యని తప్పుకి ఎక్కడ శిక్ష అనుభవిస్తావో అని చాలా వర్రీ అయ్యాను. ఎనీవే, బయటకొచ్చావు, అది చాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బావా, ఐఎమ్ ఆల్సో హ్యాపీ. బావా, నేను కూడా ఫుల్ హ్యాపీ. ఈ హ్యాపీ మూడ్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మంచి పార్టీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అంటే సంతోషాన్ని పంచుకుంటే అది రెట్టింపు అవుతుంది అంటారు కదా నాన్నగారు, అందుకే అలా అన్నాను. వదినా, మీరు చేసిన మాంగళ్య పూజ ఫలించింది వదినా. నా భర్తను నేను క్షేమంగా తీసుకొచ్చాను. నీ భర్తను తీసుకురావడమే కాదు మృణాలిని, ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా నిలబెట్టావు. మృణాలిని, ఇలా రా. గత కొన్ని రోజులుగా ఈ ఇంటికేదో శని పట్టినట్టు కోర్టులు కేసులు అని తిరగాల్సిన పరిస్థితి. ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. ఏదో ఉక్కిరి బిక్కిరి అయినట్టు అనిపించింది. ఇలాంటి టైంలో నువ్వు సాధించిన ఈ గెలుపు మన అందరికీ రిలీఫ్ ఇచ్చింది మృణాలిని. శభాష్, యు డన్ ఎ గ్రేట్ జాబ్. వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ, వంశీ, స్వీటీ. వంశీ, స్వీటీ, స్వీటీ. ఝాన్సీ, న్యాయం గెలిచింది.
నువ్వు నా అల్లుడి మీద అబద్ధపు కేసు పెట్టి నా పరువు నా ఇంటి పరువు తీయాలనుకున్నావు. కానీ ఆ దేవుడెప్పుడు ధర్మం వైపు ఉంటాడు. అందుకే ఈరోజు నా అల్లుడు నిరపరాధిగా బయటికొచ్చాడు. నువ్వెలాగైనా ఈ కేసు గెలవాలని ఎన్నో ఎత్తులు వేశావు, కానీ చివరికి నా కూతురు ముందు నువ్వు ఓడిపోయావు. నువ్వు మా కుటుంబ పరువు ప్రతిష్టలను దెబ్బతీయాలని చూశావు. మా అందరికీ మనశ్శాంతి లేకుండా చేశావు. ఏ తప్పు చేయని మా బావని స్టేషన్లో ఉండేలా చేశావు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తప్పించి నా కొడుకుని బాధపడేలా చేశావు. నువ్వు చేసిన తప్పులకి అంతకు అంతా శిక్ష అనుభవిస్తావు. నువ్వు చేసింది ఎవరూ మర్చిపోం ఝాన్సీ. అన్నం తినేవాణ్ణి మధ్యలో అరెస్ట్ చేయించి తీసుకెళ్లేలా చేశావు. ఎవ్వరం మర్చిపోం, అందరం గుర్తు పెట్టుకుంటాం. అవును, నువ్వు కోర్టుకు కూడా వెళ్ళలేదంట కదా? ఎలా వెళ్తుందండి? ఇది తప్పుడు కేసని తనకు కూడా తెలుసు కదా. పిల్లలు కనిపించడం లేదని డ్రామాలాడి కోర్టుకి వెళ్ళలేదు. మృణాలిని ఖచ్చితంగా సాలిడ్ ఎవిడెన్స్ కోర్టులో సబ్మిట్ చేస్తుందని తనకి ముందే తెలిసి భయమేసిందేమో. మా ఇంట్లోనే ఉంటూ మాకే వెన్నుపోటు పొడవాలనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనా? పిన్ని ప్లీజ్. అందరూ ఇంకా ఈ విషయాన్ని వదిలేయండి. ఝాన్సీ, ఒకరిని నిందించే ముందు పక్కాగా తెలిస్తేనే ముందడుగు వేయాలి. అంతేకాని నేను లాయర్ని, న్యాయాన్ని కాపాడడం నా కర్తవ్యం అంటూ ఎమోషనల్గా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా కుటుంబాన్ని ఇన్సల్ట్ చేసే సిచ్యువేషన్ వస్తే నేను ఊరుకోను. మా మీద కేసులు వేయడం కాదు, నేను నీ మీద కేసులు వేస్తాను. జాగ్రత్త. పదండి. బావా, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. స్వీటీ, వంశీ, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? పర్లేదు చెప్పండి. బయటికి వెళ్ళాం. ఎవరు తీసుకెళ్లారు? మీరు వెళ్ళండి. నేను మీ పిన్నితో కొంచెం సీక్రెట్ గా మాట్లాడాలి. పిల్లలు చెప్పింది నిజమే. దట్స్ మై ప్లాన్.